హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం లేడీస్ ఫింగర్ బెండకాయతో క్రిస్పీ లాగా ఫ్రై చేస్తున్నామండి. ఇది సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుందండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పల్లీలను వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు ఉంచుకోవాలండి. బెండకాయలను శుభ్రం చేసి రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది పల్లీలను తీసేసిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బెండకాయలు అన్నిటినీ వేసేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కాదు, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్కి ఆయిల్ అనేది మనం తీసేయచ్చు. ఇలా మొత్తం బెండకాయలు అన్నీ వేసేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వాలండి. ఇలా ఫ్రై చేస్తూనే మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇది స్టిఫ్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇందులో నేనైతే పచ్చిమిర్చి కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేస్తున్నామండి. ఇది కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని మరి కొంచెం ఫ్రై చేయాలండి. క్రిస్పీగా కావాలని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం పచ్చిమిర్చిలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ 1/2 కేజీ బెండకాయలకి మనం పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాము. అవి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇన్ని పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి, ఒక పిడికడన్ని మధ్యలోకి చీరి కట్ చేసుకోవాలి. ఆ కారం అనేది మనకి బెండకాయలోకి వచ్చేస్తుందండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కారం అయితే వేయట్లేదండి, పచ్చిమిర్చి వేసాం కదా. ఇలాగే ఫ్రై అవుతున్నప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలాగే కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని మధ్య మధ్యలో మనం కలుపుకోవాలండి, కొంచెం క్రిస్పీ అయ్యే వరకు. తర్వాత ఇక ఆయిల్ కూడా తీసేసి మనం ఇందులోనే కొంచెం పల్లీలను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇంకా కొంచెం క్రిస్పీ అయ్యేలోపు మనం పల్లీలను కూడా వేసేసి మరొక 5 మినిట్స్ అలాగే ఉంచేసి ఆయిల్ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేయాలండి. పప్పుకైనా చారుకైనా సైడ్ డిష్ లాగా మనకి తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.